వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను వీడియో స్టార్ట్ చేయొద్దనుకున్నాను. మా చిన్నోడికి కొద్దిగా చిన్న దెబ్బ అయితే తగిలింది. అది నా వల్లనే, ఎందుకంటే శారీ పిన్ అయితే ఇట్లా రాకపోయి తనకి తగిలింది. నాకు కూడా చేతికి కొద్దిగా లైట్గా రాసుకపోయింది, కానీ మా వాడి కొద్దిగా కొంచెం ఎక్కువ రాసుకపోయింది. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. మా చిన్నోడికి మెంటుకి ఎక్కువ రాసుకపోయింది. మీకు వీడియోలో కూడా చూపిస్తాను. బాగా ఏడుస్తున్నాడు, అసలు పడుకొని నా ఒళ్ళోనే ఉంటున్నాడు ఎక్కువసేపు. కొద్దిగా ఫీవర్ లాగా వచ్చింది దానివల్ల. నాకైతే ఫస్ట్ టైం మా అమ్మ లేటి ఫీలింగ్ ఇవ్వాలి తెలుస్తుంది. మార్నింగ్ లేచి కాంచి ఇంత మట్టికి నాకు అసలు రెస్ట్ అనేదే లేదు. ఏదో ఒక పని కంటిన్యూగా పని, బట్టలు ఉతకడం, మంటలు రుద్దటం, పిల్లల్ని చూసుకోవటం, అన్నం కూర వండటం. మళ్ళీ నేను పడుకున్నప్పుడు ఏదైనా పని చేసుకుంటున్నాను కదా, ఆ పని అయిపోయేలోపు మళ్ళీ లేస్తున్నాడు. కనీసం నాకు రెస్ట్ తీసుకునే టైం కూడా ఉండట్లేదు ఇంట్లో. ఫస్ట్ టైం నాకు మా అమ్మ ఉంటే బాగుండనేసి అనిపిస్తుంది. ఇవాళ నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది, అసలు చాలా ఇబ్బంది అవుతుంది. కానీ తప్పదు, చేసుకోవాలి కాబట్టి. నేను పడుకుంటే ఎవరు చేయరు కాబట్టి తప్పకుండా చేసుకోవాలి. మా అమ్మ ఉన్నప్పుడైతే బిట్టప్పుడు నాకు అసలు ఏం తెలిసేది కాదు, అప్పుడు అన్నీ అమ్మే చేసేది. కానీ ఇప్పుడైతే నేను ఖచ్చితంగా అన్నీ చేసుకోవాలి కాబట్టి మస్తు బాధ అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఇంత బాధపడ్డది లేదు, కానీ ఈసారి ఫస్ట్ టైం ఎందుకు బాగా బాధ అనిపిస్తుంది. బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది నాకేమో ఎవరైనా తోడుంటే బాగుండేమో అనిపిస్తుంది. నాకు చూసారు కదా కళ్ళు ఎంత రెడ్గా ఉన్నాయో, నిద్ర లేదు. నైట్ అంతా చిన్నోడు చికా చేస్తుండగా నిద్ర ఉండట్లేదు నాకు అసలుకి. అది మెయిన్ ప్రాబ్లం అనమాట, నిద్ర ఉండట్లేదు. మార్నింగ్ లేచిన పని సరిపోతుంది. మధ్యలో అయినా పడుకున్నప్పుడు నేను ఇంకా వేరే పని చేసుకునే రెస్ట్ లేదు. కళ్ళు రెడ్గా అయిపోయి బ్యాక్ పెయిన్ వస్తుంది అసలుకి. ఇవన్నీ ఎవరికి ప్రాబ్లమ్స్ ఇవన్నీ తెలియదు. ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎలాంటి టైంలోనే. కానీ ఎవరైనా ఉండి కొంచెం ఆ పని చేసేటట్టు అమ్మలాగా ఎవరు ఉండలేరు కదా అంతగా. కానీ చేసుకోవాలి తప్ప. ఇన్ని బాధలు ఉంటే నాకు ఒక రోజు పని తొందరగా అయిపోతే అమ్మ ఒక 10 నిమిషాల ముందు అయిపోతే ఆనందపడతాం మా ఆడవాళ్ళం. అలాంటిది డే మొత్తం ఖాళీ లేకుండా ఉండి మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ చేయాలంటే అంత పెద్ద టాస్క్ ఉందంటే అసలుకి ఇంట్లో పని ఒక రేంజ్లో ఉంది. నాకైతే ఇప్పుడు చూడాలి ఇంకా ముందు రోజులు ఎలా గడుస్తాయో. లేచిన కానీ ఇదే పని, ఇల్లు ఊడ్చడం, తోడవడం, అది అయిపోగానే మళ్ళీ మాప్ పెట్టేసుకొని, ముగ్గు వేసుకొని, మళ్ళీ వాటర్ పట్టేసుకొని. వాటర్ అంటే డే బై డే అనుకోండి. మార్నింగ్ లేచి ఇంటి ముందు సందులు అవన్నీ నీట్గా ఊడ్చేసుకోవాలా. మళ్ళీ టిఫిన్ చేయాలి, చట్నీ చేయాలి. మధ్యలో మా బుడ్డోడు చిన్నోడు లేస్తే వాడికి పాలు ఇచ్చుకుంటే, ఫీడింగ్ ఇచ్చుకుంటే పని చేసుకోవాలి. ఈ టిఫిన్ ఇవన్నీ చేసేలోపు మళ్ళీ మా బిట్టు లేస్తాడు. ఆయన ఫ్రెష్ అప్ చేయించి కొంచెం ఆయన స్కూల్లో తయారు చేయించాలి. ఆయన అయిపోయి వెళ్ళిన తర్వాత మా వారు వస్తే వాళ్ళిద్దరికి టిఫిన్ పెట్టేసి వాళ్ళిద్దరిని పంపించాలి. సర్లే కదా అనేసి వాళ్ళిద్దరిని పంపించనుకో మళ్ళీ చిన్నోడిని చూసుకోవాలి. అసలు రెస్ట్ లేదు, గ్యాపు లేదు నాకు అసలు ఎక్కడా కూడా. ఇక్కడ వచ్చేసి సర్లే అనేసి వాళ్ళ మార్నింగ్ వడైతే వేశాను. మా బిట్టుకు కొంచెం చాలా రోజులు అవుతుంది తినట్లేదు కదా అనేసి వడ చేయమ్మా అని ఒకటే అరుస్తున్నాడు అనేసి చేస్తున్న. గొంతు నొప్పి కదా, ఇన్ని రోజులు ఎక్కువ తినలేదు. సరే అడిగారు కదా, తల్లి కదా అండి, పిల్లలు అడిగితే ఎవరికైనా ఎలా అనిపిస్తుంది చెప్పండి మీరే, తల్లి ప్రాణం అవుతుందా? ఇవన్నీ బాగానే అనుకుంటే మా చిన్నోడికి ఏమి ఇవ్వాల. నేను కొంచెం సేపు శారీ కడుకుంటే ఇది ఇలా రాసుకపోయిందండి పినీసు. ఈ అమ్మాయి ఏడ్చింది, అసలు మస్తు బాధ అనిపించింది పాపం అసలుకి. అది తగిలినప్పుడైతే మస్తు ఏడ్చింది అసలు. నాకైతే చాలాసేపు ఏడ్చింది. నేను కాలు ముట్టుకొని ఇవ్వట్లేదు. నాకైతే స్టార్టింగ్ చూసారు కొంచెం లైట్గా చీరిపోయింది, వాడికి మాత్రం బాగా చీరి సెన్సిటివ్ స్కిన్ కదా. చాలాసేపు ఏడుస్తున్నాను, నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నాడు. సర్లే అనేసి కొద్దిగా పెన్సిల్ పౌడర్ అయితే వేసాము, క్రీమ్ లాగా లైట్గా రాసేసి. మస్తు బాధ రోజు మొత్తం నాకు ఎన్ని బాధలో ఎన్ని టెన్షన్స్ పిల్లలతోటి.